శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 4వ అధ్యాయం. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒకటే, ఎక్కువ తక్కువలు లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవ స్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. బైబిల్లో యేసుక్రీస్తును రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అని పేర్కొన్నారు. ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. శ్రీ స్వామికి ఆ బిరుదు ఎంత సంపూర్తిగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో చూడవచ్చు. అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు బాన్స్లే స్వామికి భక్తుడు. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్లి వస్తుండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తుండేవాడు. ఒకసారి రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజలాంఛనాలన్నిటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునెక్కి భటులతోనూ సైన్యాలతోనూ రాణులతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందు నుంచోని నమస్కరించాడు. ఈ ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు వంగాడు రాజు. స్వామి ఉగ్రుడై బలంగా చెంప మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చున్నాడు. స్వామి అన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బారులోనూ సరిపోతుంది. ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం. అప్పటి నుంచి రాజు తన పల్లకిని 2-3 పర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. వేషభాషలలో నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన మనస్సులో సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. తనకు పుట్టనున్నది కొడుక కూతురా అన్న సందేహం అతన్ని వెంటాడింది. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడగడం, తరువాత పోయి ముందు కూర్చోవడం చూచి తనకు పుట్టనున్నది కూతురేనని నిర్ణయించుకున్నాడు. అందుకు కొంచెం బాధపడ్డాడు కూడాను. అప్పుడు ఒక రోజు స్వామి ఫిరంగి గుండు ఒత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు. తన మనోభీష్టాన్ననుసరించి స్వామి తనకు మగబిడ్డను అనుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్టే కొడుకు పుట్టాడు. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాణ్ణి పిలిచి వాడి చేతిలో నల్ల చీమను పెట్టారు. దాని అర్థం మానవుడు కూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని, వాదులాడుకోవడం తగదని. మరోసారి స్వామి రాజభవనానికి వెళ్లారు. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజ గృహం దగ్గరకు తీసుకొని వెళ్లారు. వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్కను అరగదీస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చచ్చిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తి అయ్యింది అంటూ ఆ ఎలుకను తోక పట్టుకొని బయట పారవేయడానికి తీసుకుపోతున్నాడు. స్వామి పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. స్వామి ఆ ఎలుకను తన చేతిలోనికి తీసుకొని ఉయ్యాల బల్ల గొలుసులోని ఒక రంధ్రంలో నుంచి అటు ఇటు 4 సార్లు తీశారు. తర్వాత దానిని తన చేతిలో ఉంచుకొని బుజ్జగిస్తూ లే అమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలో ఉంచి దూకి పారిపోయింది. రాజు పూజారి ఆశ్చర్యపోయారు. స్వామి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. రాజుగారి కొలువులో పనిచేసే
అప్పాసాహెబ్ మోని స్వామిని దర్శించేవాడు. యుక్త వయస్సు వచ్చిన తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరలేదని అతని చింత. ఒకరోజు అతను తన కోరికను స్వామికి నివేదించగా ఆయన అన్నారు, భయమెందుకు, మేమొక సంబంధం కుదిర్చాము. అతడే కాండియా అన్నారు. కాండియా అంటే ఖండేరావు అనే పేరుకు రూపాంతరం. ఆ తరువాత కొద్ది రోజులకి బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహం అయింది. అప్పాసాహెబ్ సమస్య తీరడమే కాక రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. నమ్మిన వారికి నమ్మినంత. ఆ అప్పాసాహెబ్కే ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజు రోజుకి అతని పరిస్థితి విషమిస్తున్నందువలన స్వామి దర్శనం చేసుకోలేకపోయేవాడు. కాని అతడు స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతనింటికెళ్లి అతని ముందు నిలబడ్డారు. ఆ సమయంలో అప్ప స్పృహలో లేకుండా పడి ఉన్నాడు. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడే కాసేపు కూర్చొని వెళ్లిపోయారు. ఆ క్షణం నుంచి అతనికి జ్వరం తగ్గుముఖం పట్టడమే కాక 3 రోజులలో అప్పాసాహెబ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. భీమారావు అనే మరొక భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద వాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. చూడడానికి చాలా వికారంగా ఉండడం వలన అతన్ని చూచి అందరూ నవ్వేవారు. అందుకు భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పూలు తీసుకొని స్వామిని దర్శించాడు. స్వామి అతనిని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. తాను నమ్ముకున్న స్వామి కూడా తనను అలా ఎగతాళి చేయడం చూచి అతను మరీ బాధపడ్డాడు. మనసులోనే తన బాధను ఆయనకు నివేదించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు మధ్యాహ్నం స్వామి అతనికి కలలో కనిపించి అతని తల మీద వాపును స్పృశించారు. వెంటనే అతనికి మేల్కో వచ్చింది. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఆ వాపంతా పోయి దాని తాలూకు చర్మం వదులుగా వేలాడుతున్నది. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరకు పరిగెత్తాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఎప్పుడు తననలా కాపాడుతుండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. స్వామి అభయమిచ్చి విభూది పెట్టి పంపారు. ఆ విభూదిని వారి ఆజ్ఞ ప్రకారము తీర్థంలో కలిపి పైన రాస్తుంటే 4 రోజులలో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. ఒక రాత్రి భక్తులంతా కూర్చొని ఉండగానే స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. గోవిందరావనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతుంది. అంత గాఢంగా నిద్రపోతూ గురకపెట్టే స్వామి యోగి ఎలా అవుతారని అతని సందేహం. అతని మనసులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరేయ్ కంసాలి, అటువంటిదేమీ లేదు అని మరుక్షణమే గుర్రు పెట్టి నిద్రపోయారు. స్వామికి నటనంటే అస్సలు గిట్టేది కాదు. కృతిమత్వమన్నా అంతే. స్వామి గణపతిరావు జోషి ఇంట్లో కూర్చొని ఉండగా తిలకం, మాల, వీణ ధరించి ఒక సాధువు కబీరు సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. అతడు పాడే పాటలకు పల్లవి అని చెబుతున్నాడు ఈ సాధువు అన్న చరణం. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూచి అతడు గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అతన్ని చూస్తూనే స్వామి కొన్ని భంగిమలతో ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. తర్వాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు. బాబా సబ్నీస్ మొదట శ్రీ మాణిక్య ప్రభువు గారి భక్తుడు. ఒకప్పుడు మాణిక్ ప్రభు అతనికి అక్కల్కోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుండి అచంచల భక్తి విశ్వాసాలతో అతడు స్వామి సేవ చేసుకుంటుండేవాడు. సబ్నీస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు. కానీ అతడికి స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. అది అవకాశంగా తీసుకొని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ నిజమైన సాధువులకు పట్టు పాన్పులు అవసరం లేదన్నాడు. స్వామి సహజంగా ఒక గోనెపట్ట మీద పడుకునేవారు. బాబా సబ్నీస్ భక్తితో పట్టు పాన్పు
సమర్పించినప్పటి నుంచి స్వామి దాని మీద నిద్రించడం మొదలెట్టారు. పౌరాణికుని వ్యాఖ్య దీని గురించే. తాత్కాలికంగా స్వామి ఊరుకొన్నారు. మరొక రోజు సాయంత్రం స్వామి పౌరాణికుణ్ణి తోడు తీసుకుని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్లారు. అది చలికాలం. సూర్యాస్తమయమయ్యేసరికి చలి దుర్భరమైంది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాయి. చిరునవ్వుతో స్వామి అతనిని చూస్తూ అక్కడున్న బండ మీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డ ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కౌపీనం తప్ప మరో ఆచ్ఛాదనే లేని స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపను ధైర్యం చాలక పౌరాణికుడు లోపల మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి తాను పడుకున్న బండ మీద నుంచి లేచి, చూచావా మా పట్టుపరుపు అన్నారు. అప్పటికి గాని స్వామి చెప్పదలిచిన విషయం అతనికి అర్థం కాలేదు. సబ్మిస్ సమర్పించిన పట్టుపరుపును, కొండమీది బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలంటి క్షమాపణ వేడాడు పౌరాణికుడు. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే. శాస్త్రంలో భక్తుడు ఇష్ట దైవాన్ని పూజ చేసే సమయంలో అతని గురువక్కడకు వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చెయ్యాలని చెప్పి ఉన్నది. ఈ సత్యాన్ని స్వామి తన భక్తుడైన చింతోపంత్కు విశేషమైన రీతిలో తెలియచెప్పారు. చింతోపంత్ స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవాడు. అతని ఇంట్లో విష్ణువు విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి అతను ఆ విగ్రహానికి 1,000,000 తులసి పూజ చెయ్యాలని నిశ్చయించుకొని నిత్యము నియమంగా కొంత సంఖ్య పూర్తి చేసేవాడు. పూజ మొదలుపెట్టిన 2వ రోజు నుంచి సరిగ్గా పూజ సమయానికి స్వామి స్వయంగా వారింటికొచ్చేవారు. పూజ కోసం ఉంచిన తులసీ దళాలను పంత్ స్వామి పాదాల మీద వేసి నమస్కరించేవారు. చివరి రోజు షోడశోపచార పూజతో తులసీ పూజ ముగించాడు పంత్. అతని భక్తికి మెచ్చి ఆనందంతో మునిగియున్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి పంత్ కు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. గద్గద కంఠంతో, నిత్యము మీ పాద పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తదాస్తు అన్నారు. విచిత్రమేమంటే స్వామి వెళ్లిన తరువాత ఆయన కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి. ఏ వడ్రంగి చెక్కలేనంత సొంపుగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కల్కోటలోని గజానన్ మహారాజు మఠంలో చూడవచ్చు. స్వామి భక్తుల పాలిట కల్పవృక్షం. ఆయన భక్తుడు జోషి నిత్యము స్నేహితులతో కలిసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవాడు. ఒక రోజు జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం తెలియక వాళ్ళ పారాయణ నిలిచిపోయింది. ఆ రోజు పారాయణను అక్కడికి ఆపి వారందరూ స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం స్వామి వాళ్లను వెళ్ళనివ్వక వాళ్ళనక్కడే కూర్చొనబెట్టి వేదాంత బోధ చేశారు. ఆశ్చర్యం! ఆ చేసిన బోధంతా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. నమ్మిన భక్తుడు స్వామిని ఏ కోరిక కోరనక్కర లేకుండానే స్వామి వారికన్నీ సమకూర్చేవారు. స్వామి సర్వజ్ఞులు. భౌతికంగా ఒక చోట ఉన్నట్టు కనిపించినా ఆయన నిజానికి అందరి హృదయాలలోనూ చైతన్య రూపుడై నిలిచి వారి దైహిక అంతరంగిక అనుభూతులన్నిటినీ సాక్షిభూతులై గమనిస్తుంటారు. మౌరేశ్వరరావు జోషి స్వామి దర్శనం కోసం చాలా కాలం తప్పించిపోయాడు. ఒకనాటి స్వప్న దర్శనం వలన అతని కోరిక మరింత బలపడింది. ఒక రోజు అతని భార్య గోపికాబాయితో తాను ఆ మరునాడు స్వామి దర్శనానికి వెడతానని, దర్శనం అయ్యే వరకు భోజనం చెయ్యనని చెప్పాడు. అది మండు వేసవి. స్వామి అప్పుడొక కొండ మీద ఉన్నారు. ఎండని వెరవాక నిశ్చయించుకున్న తన మాట ప్రకారం మరుసటి రోజు జోషి స్వామి దర్శనానికి బయలుదేరారు. దారిలో అతనికి అమితమైన దాహం వేసిన స్వామి దర్శనం అయ్యే వరకు నీళ్లు కూడా త్రాగకూడదని నిర్ణయించుకున్నాడు. అతనింకా ఒక 1/2 మైలు దూరంలో ఉండగానే కొండ మీద, స్వామి ఇతనెంత పిచ్చివాడు, మొన్నటి రాత్రి నేనతనికి దర్శనమిచ్చినా తృప్తి చెందక సుపారా నుంచి
అన్నం నీళ్లు లేకుండా నా దర్శనం కోసం వస్తున్నాడు. మళ్ళీ ఇంత దూరం ఎందుకు రావడం అన్నారు. స్వామిని పదే పదే జోషి తలుచుకుంటుండడం వలన కాకతాళీయంగా స్వామి అతనికి స్వప్నంలో కనిపించడం కాకుండా స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి స్వప్న దర్శనమిచ్చినట్లు ఈ మాటల వలన స్పష్టమవుతుంది. కాని స్వామి పక్కనున్న వారికి ఆ మాటలర్థం కాలేదు. అతడు కొండ ఎక్కడం మొదలుపెట్టే సమయానికి స్వామి అన్నారు, అడుగో వచ్చేస్తున్నాడు. కొద్దిసేపట్లో జోషి స్వామికి నమస్కరించాడు. అప్పుడు స్వామి అన్నారు, మొన్న రాత్రి నేను దర్శనమిచ్చాను కదా, మళ్ళీ ఎందుకింత శ్రమ? అన్న పానీయాలు మాని నీ భార్య కూడా పూజాగృహం ముందు కూర్చొని ఉన్నది. నీవు వెంటనే ఇంటికి వెళ్లడం మంచిది అన్నారు. స్వామి కృపకు సంతోషించిన వెంటనే తిరిగిపోవలసి వచ్చినందుకు లోపల బాధపడుతూ స్వామికి పాదపూజ చేసి సెలవు కోరాడు. ఒక క్షణం ఆగు అని స్వామి అక్కడున్న పాదుకలు చూపించి వాటిని నిత్య పూజకు తీసుకుపోమ్మన్నారు. మరొక జత రాతి పాదుకలు కూడా ఇచ్చారు. ముందు ముందు ఇవి నీ సమాధి మీద ఉంచబడతాయి. తక్కిన పనులన్నీ మాని వీణ చిరుతలు తీసుకొని హరికథ చెప్పు. ఇక నుంచి నీ వంశంలో హరికథ శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించి పంపారు. జోషి ఇంటికి చేరేసరికి స్వామి చెప్పినట్టే అతని భార్య అన్న పానీయాలు మాని పూజ గృహం ముందు అతని కోసం నిరీక్షిస్తూ కూర్చున్నది. స్వామి ఆజ్ఞానుసారం జోషి హరికథ ప్రారంభించాడు. భార్య చనిపోయిన తరువాత స్వామి ఆజ్ఞానుసారం జోషి సన్యసించాడు. తన 75వ ఏట ఒక రోజు అర్ధరాత్రి పద్మాసనంలో కూర్చొని నాసాగ్ర దృష్టితో జపం చేస్తూ అతడు సమాధి చెందాడు. అతని సమాధి మీద పాదుకలు ప్రతిష్ఠింపబడ్డాయి. స్వామి మాట నిత్య శాసనం. ఈనాటికి జోషి వంశంలో హరికథ పరంపరగా వస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు స్వామి తన భక్తుడైన మొరాబా కులకర్ణి ఇంటికి వెళ్తుండేవారు. అతని భార్య చాలా కాలం నుండి తీరని కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఒక అర్ధరాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొనడానికి ఆమె బావి దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి స్వామి ఒక భక్తుని నిద్రలేపి బావి దగ్గరకు పొమ్మనమని చెప్పారు. అర్థమైనా కాకపోయినా స్వామి మాటను ఉల్లంఘించడానికి వీలు లేదు. బావి దగ్గరకు వెళ్లేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతనికి కనిపించింది. వెంటనే ఆమెను స్వామి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆమె మొరవిన్న స్వామి క్షణకాలం రెప్పవాల్చక ఆమె కేసి చూచారు. ఆమె బాధ మాయమైపోయింది. స్వామి దర్శనానికి పామరులే కాక గొప్ప గొప్ప సిద్ధ పురుషులు కూడా వివిధ రూపాలలో వస్తూ ఉండేవారు. ఒక రోజు కాస్బాగ్ అనే తోటలో భక్తులతో కూర్చొని ఉన్న స్వామి అకస్మాత్తుగా లేచి, రండి మీకొక మహాత్ముని చూపెడతాను అన్నారు. 50 గజాల దూరంలో ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరకు వెళ్లి నిలబడ్డారు స్వామి. కొద్ది క్షణాలలో ఒక పెద్ద నాగుపాము అందులో నుంచి బయటకు వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్లిపోయింది. స్వామి కూడా కొంత దూరం పాముతో నడిచి విడ్గోలు చెప్పారు. ఆ తరువాత వెళ్లిపోతున్న పామును చూపించి, ఆయన ఒక గొప్ప మహనీయులు తెలిసిందా అన్నారు. భక్తులంతా ఆ మహనీయునికి నమస్కారం చేసుకున్నారు. అక్కల్కోటలో ఒక ఆడకోతి మనుషులను కరవడం, వస్తువులను నాశనం చేయడం చేస్తూ జనాన్ని ఎంతో చికాకు పరిచింది. ఫిర్యాదు రాజుగారికి చేరి ఆయన గార్డెన్ అను దొరను ఆ కోతిని చంపడానికి పంపారు. అతడా కోతిని పట్టి ఖండోబా ఆలయానికి వెనుక వైపుకు తీసుకువచ్చారు. ఆ ఆలయంలోని శ్రీ స్వామి అక్కల్కోటలో మొదటిసారిగా ఆశ్రయం తీసుకున్నది. ఇంతలో ఒక భక్తుడా వార్తను స్వామికి అందచేశాడు. అది విని స్వామి అన్నారు, ఆ కోతిని ఇక్కడకు తెమ్మన్న నా ఆజ్ఞను వాడికి అందజేయి అని. రాజగురువులైన శ్రీ స్వామివారి ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. తక్షణమే ఆ కోతిని ఆ
ఆ దొరను స్వామి సమక్షంలోకి తీసుకొచ్చారు. స్వామి ప్రేమతో ఆ కోతిని దగ్గరకు తీసుకొని దాని ఒళ్ళు నిమురుతూ, ఇక ముందెవ్వరికి ఎటువంటి బాధ కలిగించకు, తెలిసిందా అని చెప్పి దానిని విడిచిపెట్టారు. ఆ కోతి వెళ్లిపోయింది. కాని ఆ రోజు నుంచి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది. నిత్యము మహాభక్తునిలాగా స్వామి దర్శనం చేసుకునేది. స్వామి దానితో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారు. రాజుగారి ఏనుగులలో జవహర్ అనే పట్టపుట్టేనుగు ఒకటి ఉండేది. ఒకరోజు జవహర్ మత్తెక్కి ఊరు మీద పడి, మనుషుల మీద పడి, రాళ్లు రువ్వుతూ, ఇల్లు కూలదోస్తూ ఎంతో బీభత్సం చేసింది. జనమంతా భయంతో కేకలేస్తూ పరుగులు తీశారు. ఆ జంతువును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఎవ్వరికీ మరో మార్గం తోచలేదు. అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుమున చేతులు ఉంచుకొని నిర్భయంగా ఏనుగు వైపుకు నడిచారు. స్వామిని చూస్తూనే జవహర్ అల్లరిమాని ఆయన ముందు మోకరిల్లింది. మనుషులకు లేని వివేకం, మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు ఉండవచ్చునన్నమాట. స్వామి దర్శనానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రాజులు కూడా చాలా మంది వచ్చి వెడుతుండేవారు. వారిలో షిండే, హోల్కర్, మల్లారావ్, గైక్వాడ్ బాగా తరచుగా దర్శించేవారు. రాజులందరూ అక్కల్కోట సంస్థానానికి కలిగిన మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపోయేవారు. బరోడా రాజైన మల్లారావ్ గైక్వాడ్ కొంతవరకు అసూయ చెందాడు కూడా. శ్రీ స్వామిని ఎలా అయినా అక్కల్కోట నుంచి తరలించి శాశ్వతంగా తన సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. తగిన మార్గం ఆలోచించడానికి ఆ స్థానంలోని పండితులను, మేధావులను సమావేశపరిచాడు. స్వామిని తరలించి తీసుకురాగలిగిన వారికి అందుకైన ఖర్చులే కాక కోరినంత ధనమిచ్చి ఘనంగా సన్మానిస్తానని తెలియజేశాడు. కాని అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తాత్యా సాహెబ్ అను మంత్రి ముందుకు వచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేశాడు. సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం, గుర్రాలు, ఏనుగులు, సేవకులను ఇచ్చి అక్కల్కోటకు సాగనంపాడు. స్వామి వారికి భారీ ఎత్తున కానుకలు కూడా పంపాడు. అక్కల్కోట చేరిన తర్వాత తాత్యా స్వామి సేవకులందరినీ లోబర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు పంచాడు. చివరికి స్వామికి సన్నిహితుడైన చోళప్పను తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశ పెట్టాడు. తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కల్కోటలో ఉండడం ఎంతటి మహాభాగ్యమోనన్న విషయం చోళప్ప మరిచిపోయాడు. ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూచి ఏకాంతంలో స్వామితో ఇలా అన్నాడు. స్వామి, మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు లభిస్తాయి. స్వామి నవ్వి, ఓహో అలాగా, కాని అతనికి భక్తి లేదు అన్నారు. ఆ మాట వినడంతోనే చోళప్ప ఆశలన్నీ కుప్పగూలిపోయాయి. గత్యంతరం లేక తన పరాజయాన్ని తాత్యాకు విన్నవించుకున్నాడు. ఇది కాదు మార్గమని తాత్యా కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయించాడు. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. వక్ర మార్గం తప్పితే మరేది ఫలించదని నిర్ణయించుకొని తాత్యా 3వ పన్నాగం పన్నాడు. స్వామిని మాయ చేసి పల్లకిలో దాచి రాత్రికి రాత్రే కడబ్గావ్ స్టేషన్కు తీసుకుపోయి అక్కడ నుంచి బరోడా చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ఏమీ ఎరగనట్టు తాత్యా ఏర్పాటు చేసిన పల్లకిలో కూర్చున్నారు. తాత్యాకు తన కార్యం సిద్ధించనున్నదన్న సంతోషం అవధులు దాటింది. రాత్రికి పల్లకి కడబ్గావ్ స్టేషన్ చేరింది. రైలు కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. తాత్యా పల్లకి దగ్గరకు స్వామిని రైల్లో ఆహ్వానిద్దామని పరిగెత్తాడు. కాని పల్లకి తలుపు తాళం తీసి చూచిన తాత్యా ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామి లేరు. అప్పటికి గాని అర్థం కాలేదు స్వామి అనుమతి లేకుండా తానేమీ చెయ్యలేడని. గత్యంతరం లేక తాత్యా తన పరివారంతో తిరిగి బరోడా చేరాడు. కొద్ది రోజుల్లో బరోడా సంస్థానంలో
పనిచేసే ఉద్యోగి యశ్వంతరావు ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరాడు. ఒక శుభదినాన అతడు స్వామిని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు. తక్షణం స్వామి కోపంగా అతని కేసి చూచి ఏమిటి సంగతి అన్నారు. అతడు భయంతో మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపాగి అతని కేసి చూస్తూ సంకెళ్ళు తాళం అని స్వామి 3 సార్లు అన్నారు. ఆ మాటలెవ్వరికీ అప్పుడు బోధపడలేదు. 2-3 రోజుల తర్వాత యశ్వంతరావుని అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు యశ్వంతరావు ఒక నేరంలో చిక్కుపడి ఖైదీ అయ్యాడు. చింతోపంత్ రాజు కాకపోయినా అతని భక్తి స్వామిని అక్కల్కోటకు తేగలిగింది. మల్లారావు బరోడాకు రాజైనా అతని ధనకనక వస్తు వాహనాలేవి కూడా స్వామిని కదిలించలేకపోయాయి. తాత్య చేయించిన శ్రీ గురుచరిత్ర పారాయణ కూడా ఆ పారాయణ చేసిన బ్రాహ్మణులకు ఏమైనా ఫలించిందేమో కాని భక్తి, వినయం, నిజాయితీ లేని తాత్యాకు కొంచెం కూడా ఉపయోగపడలేదు. కాని ఒక పేదరాలి పారాయణ స్వామి హృదయాన్ని కరిగించి ఆమె చేతి భోజనం ఆయన స్వీకరించడం ద్వారా 1000 మందికి సంతర్పణ చేయవలసిన మ్రొక్కుబడి నుండి విముక్తిరాలిని చేయగలిగింది. అంతేకాదు ఎంత భక్తుడైనా చోళప్ప తాత్య చూపిన ఆశకు లోబడినప్పుడు అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అందుకే కాబోలు జీసస్ అంటారు, సూది బెజ్జంలో ఉంచి ఒంటైనా పోతుందేమో కాని స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోజాలడు అని భాగవతంలో శ్రీహరి చెప్తాడు. తాను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందుగా సర్వ సంపదలను హరించిన తరువాతనే కటాక్షిస్తాను అని. స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారి. నిత్యాగ్నిహోత్రం, 5 ఇళ్ల దగ్గర భిక్ష అతని నియమాలు. స్వామి తీవ్రమైన కోపంలో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తులలాగా గాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయనను చూడడంతోనే స్వామి శాంతించేవారు. అప్పుడప్పుడు ఆయన స్వామికి నశ్యం కూడా ఇస్తుండేవారు. కాని అదేమి చిత్రమో కాని స్వామి అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం ఎప్పుడూ పెట్టేవారు కారు. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజు నుంచి స్వామి అతని కట్టి అవకాశమే ఇవ్వలేదు. అతనెప్పుడు దర్శనానికి వచ్చినా స్వామి నిద్రపోతుండేవారు. అలా కొన్ని రోజుల పాటు స్వామి దర్శనం కూడా దొరకకుండా పోయింది. స్వామి ప్రవర్తన అతనికేమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఒక రోజున తన తప్పు శేషాచారికి తట్టింది. తనకు మిఠాయి యందు కోరిక కలగడమే ఇన్నింటికి కారణమని గ్రహించాడు. అప్పటి నుండి అతడు దేనిని కోరకూడదని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకొని నేనెప్పుడు దేనిని కోరినా నాకిలాగే అగుగాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వామి తన పెద్ద పొట్టను 2 చేతులతో పట్టుకొని మహా సంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా. సాంగ్లీకి రాజైన పట్వర్ధన్ రాజలాంఛనాలతో సహా స్వామి దర్శనం చేసుకొచ్చాడు. ఎవరూ చూడకుండా స్వామికి సమర్పించాలని కాబోలు చాలా విలువైన రత్నాలను పాలకోవ బిళ్ళలలో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. పాలకోవ బిళ్ళలను విరిచి చూడకుండానే స్వామి తీవ్రంగా పట్వర్ధన్ కేసి చూచి, నీకవి రత్నాలైతే కావచ్చు, నాకవి రాళ్లతో సమానం, తీసే ఇక్కడ నుంచి అని గద్దించారు. ఒకసారి స్వామి దేశ్ముఖ్ అనే భక్తుడి ఇంట్లో కూర్చొని ఉన్నారు. అప్పుడు శ్రీమతి శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకును స్వామి ముందుంచుతూ, ఉపనయనం ఆయన దగ్గర నుంచి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసిందని కోరింది. అప్పుడు స్వామి అన్నారు,
అన్నారు. మమ్మల్ని పరీక్ష చేయడానికి 5 రాక్షసులు వస్తున్నారు. వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది అన్నారు. సరిగ్గా స్వామి అన్నట్లే కొద్దిసేపట్లో దృఢంగాను నల్లగాను ఉన్న 5 బ్రాహ్మణులు వచ్చారు. వారి కంకణాలు దుశ్శాలువలు చూస్తే వారు పండితులనే సంగతి తెలుస్తూనే ఉన్నది. వారు స్వామిని పరీక్షించడానికి వచ్చారు. రాగానే స్వామిని పలుకరించక వారిని ఎలా పరీక్ష చెయ్యాలి అన్న విషయం గురించి వారిలో వారే సంస్కృతంలోనూ కన్నడంలోనూ సంభాషించుకున్నారు. ఆ తరువాత వినయాన్ని నటిస్తూ స్వామికి నమస్కరించారు. అప్పుడు స్వామి అందుడైన ఆ పిల్లవానితో, గణేశ, ఇటు వచ్చి ఆ నల్లటి రాక్షసుల మనసులలో ఉన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడక్కడికి వచ్చి నిల్చొని స్వామికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదే, నేనెట్లా చెప్పేది అన్నాడు. స్వామి నవ్వుతూ, ఓహో అలాగా అని తన మెడలో ఉన్న చేమంతి పూలదండ ఆ అంధుని మెడలో వేసి 2 చామంతి పూలతో అతని 2 కళ్ళను తాకారు. ఆ పిల్లవాడు తన వెన్నులో నుంచి ఏదో మహాశక్తి ప్రవహించినట్లు ఒక పులకరింతతో లేచి నిల్చొని వారి మనసులోని ప్రశ్నలు చెప్పి వాటన్నిటికీ శాస్త్ర ఆధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు స్వామికి నమస్కరించి నిలబడ్డారు. స్వామి ఉగ్రులై వాళ్ళ నాయకుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు, అన్ని కులాల వారి దగ్గర విచక్షణ లేకుండా భిక్ష తీసుకుంటున్నానని మీరు నన్ను పరీక్ష చేయడానికి వచ్చి పరీక్ష చేశారు. కాని ఇదిగో నేను చెప్పుతున్నా విను. నీవు మీ తల్లికి ఒక ముసల్మానుకు ఉన్న అక్రమ సంబంధం వలన పుట్టావు. ఆ యవ్వనుని పేరు ఇమాన్ బా ముసల్మాను. స్వామిని పరీక్ష చేయబోవడం ఎంత ప్రమాదమో ఆ బ్రాహ్మణుడు వెంటనే గ్రహించి వారిని క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి శాంతించి హృదయపూర్వకమైన పశ్చాత్తాపం పవిత్ర గంగా స్నానంలాగా మానవుణ్ణి పూర్తిగా పునీతుని చేయగలదని చెప్పి ఇక ముందు మంచి నడత కలిగి బ్రతకమని హితవు చెప్పారు. ఆ క్షణం నుంచి ఆ అందబాలుడికి దృష్టి లభించింది. అంతేకాదు తరువాత అతడు మహా పండితుడయ్యాడు. ఈ సంఘటనను స్వయంగా చూచిన వామన్ బువ బ్రహ్మచారి వలన మనకు తెలుస్తున్నది. ఇటువంటి అద్భుత సంఘటనే శ్రీ నృసింహ సరస్వతుల వారి చరిత్రలో కూడా జరిగింది. విష్ణుబువ బ్రహ్మచారి పెద్ద పండితుడు, వేదాంతి, వక్త. అతని అసమాన ప్రజ్ఞకు మెచ్చి అక్కల్కోట రాజు అతనిని ఆహ్వానించాడు. ఒకరోజు స్వామిని బ్రహ్మాత్మదకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వృద్ధుణ్ణి స్వామి అనడం తగదని బ్రహ్మచారి భావించాడు. అంతేకాదు పరోక్షంగా తన స్నేహితులతో స్వామి తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని ప్రచారం చేశాడు. అయినా స్వామి పట్టించుకొనలేదు. ఒక రోజు బ్రహ్మచారికి కలలో కొన్ని వేళ్ల తేళ్లు మీదకు వస్తున్నట్లు కనిపించాయి. అందులో ఒకటి కుట్టను కూడా కుట్టింది. బ్రహ్మచారి పెద్దగా చచ్చాన్ రోయ్ అని అరిచాడు. ఆ ప్రక్కనే పడుకున్న ఒక పారశీ భక్తుడు బ్రహ్మచారిని నిద్రలేపి కారణమడిగాడు. బ్రహ్మచారి తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తర్వాత స్వామిని దర్శించి తిరిగి బ్రహ్మాత్మదకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి నవ్వి, మూర్ఖుడా, 100 తేళ్లు కలలో కనిపించినంత మాత్రాన్ని కేకలు పెడితివే, నీవు కూడా వేదాంతం మాట్లాడడమేనా? బ్రహ్మాత్మదకార వృత్తి అంటే అంత సులభమనుకుంటున్నావా? ఏరుకోవడానికి రోడ్డు మీద పడి ఉన్న వస్తువు అనుకున్నావా? గొంతెత్తి ఉపన్యాసం ఇవ్వడంలోనూ మాటలతో గారడీ చేయడంతోనూ బ్రహ్మాత్మదకార వృత్తి రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన పెద్ద యోగినయ్యాననుకున్నావా? ఇక్కడ నుంచి ఫో అని కేకలేశారు. మరొకసారి బ్రహ్మచారి వచ్చినప్పుడు స్వామి ఆ వేదాంత విషయాన్ని వివరించి చెప్పడమే కాక అతనికి యోగ దీక్షనిచ్చి సమర్థుణ్ణి చేశారు. అప్పుడు తెలిసింది బ్రహ్మచారికి స్వామి అవతారమూర్తని.
శృంగేరి మఠం నుంచి మహాపండితుడైన ఒక శాస్త్రి గారు స్వామి దర్శనానికొచ్చి బావాడేకర్ అనే భక్తుడితో కలిసి ఉంటున్నాడు. ఒక రోజు స్వామి దర్శనం చేసుకొని ఇల్లు చేరాక శాస్త్రి బావడేకర్తో అన్నాడు, ఈ మహాత్ముని వలన ఏమి లాభం? వట్టి పిచ్చివాడిలా కనపడుతున్నాడే. ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు. నేనే నయం, నిన్నొక మంచి పండితుడుగానన్నా తయారు చేయగలను. కాసేపు బావడేకర్ మనస్సు చలించి శాస్త్రితో వెళ్లిపోదామనుకున్నాడు. ఆ రోజు రాత్రి తలుపు గడియ వేసుకొని ఆ ఇద్దరు లోపల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి బావడేకర్ కు మేల్కో వచ్చి చూచేసరికి తలుపు తనంతటా అది తెరుచుకుంది. ద్వారంలో స్వామి నిలబడి ఉన్నారు. క్షణకాలం స్వామి అతడి కేసి చూచి, నీవెప్పుడు శాస్త్రివి కాబోతున్నావు? ఈ శాస్త్రి అర్షడ్వర్గాలైన కామ క్రోధములని జయించలేదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం స్వామి బావడేకర్ను చూచి చిరునవ్వు నవ్వారు. అతడు ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడు.